నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఆ పార్టీ అధినేత ఎవరికి టికెట్లు ఇచ్చినా సరే ఎంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అసలు క్రిమినల్ కేసులు వ్యవహారం ఉంది అని తెలిస్తే మాత్రం ఆయన ఛాయలకు కూడా రానివ్వట్లేదు. మళ్ళీ ఈసారి ఎలా అయినా గెలవాలని ఎంతో ఉవ్విళ్ళూరుతున్నారు. మరి ఇలాంటి నాయకుడు ఒక అప్రూవర్ కు మాత్రం టికెట్ ఇచ్చారట. అసలు అందరి విషయంలో ఇంత కరుగ్గా ఉన్న ఆయన ఈయన గారి విషయంలో మాత్రం ఎందుకంత ఉదారంగా ఉన్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఎవరా అప్రూవర్, ఏంటా కహాని? జగన్ అభ్యర్థుల ఎంపికలో జగన్ వ్యూహం ఎవరిని అంతుపట్టడం లేదు. వైసీపీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలుస్తున్న నేతలను సైతం వదులుకునేందుకు జగన్ సిద్ధపడుతూ ఉండడం సొంత పార్టీ శ్రేణులకు సైతం మింగుడు పడడం లేదు. కొందరు నేతలను జగన్ పక్కన పెడుతూ ఉండగా అధినేత వైఖరి నచ్చక మరికొంతమంది పార్టీకి దూరంగా జరుగుతున్నారు. అయితే వీరంతా జగన్ కు వీర విధేయత ప్రదర్శించిన వారే కావడం గమనార్హం. అయితే పార్టీ నుంచి ఎంత పెద్ద స్థాయి నాయకుడు వెళుతున్నా జగన్ లెక్క చేయడం లేదు. వారి స్థానంలో కొత్త వారిని వెతికి తెచ్చి మరీ పెడుతున్నారు. ఇక తాజాగా నెల్లూరు పార్లమెంట్ స్థానానికి శరత్ చంద్రారెడ్డిని ఎంపిక చేస్తున్నట్లు తెలిసిందే. ఈయన విజయసాయి రెడ్డి అల్లుడు సోదరుడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడు కూడా. ఇక్కడ అభ్యర్థిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి దూరం కానుండడంతో ఆయన స్థానంలో ఆర్థికంగా బలంగా ఉన్న అరబిందో సంస్థకు చెందిన శరత్ చంద్రారెడ్డిని జగన్ ఎంపిక చేయడం విశేషం. శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడు. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో శరత్ చంద్రారెడ్డి కీలక పాత్ర పోషించినట్టు సిబిఐ, ఈడీ తెలిపాయి. లిక్కర్ కేసులో ఈయన అరెస్ట్ అయ్యారు కూడా. అప్రూవర్ గా మారడంతో బెయిల్ పై విడుదలయ్యారు. ఏపీ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ గా కూడా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో శరత్ చంద్రారెడ్డిని నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించాలని జగన్ భావించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నా సరైన అభ్యర్థిగా జగన్ భావించడం పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే నెల్లూరు లోక్సభ స్థానం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారని వైసీపీ హైకమాండ్ ప్రకటించింది. కానీ నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానం అభ్యర్థి విషయంలో వేమిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ను నర్సరావుపేట ఎంపీ స్థానానికి పంపించారు. అయితే నెల్లూరు సిటీ స్థానం నుంచి డిప్యూటీ మేయర్ అయిన ఖలీల్ ను ఎంపిక చేశారు. ఈయన అనిల్ కుమార్ అనుచరుడు. ఈ నియామకం విషయంలో జగన్ వేమిరెడ్డిని కనీస స్థాయిలో కూడా సంప్రదించలేదు. ఆ స్థానం నుంచి తన భార్యను పోటీ చేయించాలని వేమిరెడ్డి చూశారు. కానీ జగన్ ఖలీల్ కు అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి అనిల్ కుమార్ యాదవ్ మనస్తాపంతో ఉన్నారు. అందుకే టీడీపీలో చేరితే ఎంపీ టికెట్ తో పాటు అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో అటువైపు మొగ్గు చూపారు. ఇక దీంతో నెల్లూరు లోక్సభ స్థానానికి శరత్ చంద్రారెడ్డిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వైసీపీలో సౌమ్యుడిగా, అజాత శత్రువుగా వేమిరెడ్డి గుర్తింపు పొందారు. అటువంటి ప్రభాకర్ రెడ్డి పార్టీకి దూరం అవుతూ ఉండడంతో వైసీపీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. వేమిరెడ్డి విషయంలో జగన్ అనుసరించిన తీరుపై సొంత పార్టీ శ్రేణులే ఆక్షేపిస్తున్నాయి. కేవలం అనిల్ కుమార్ యాదవ్ నోటి దురుసు కారణంగా వేమిరెడ్డిని వదులుకోవాల్సి రావడం వైసీపీకి లోటుగా తెలుస్తోంది. మరోవైపు లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఉన్న స్థానికేతడు అయిన శరత్ చంద్రారెడ్డిని ఎంపిక చేయడం కూడా వైసీపీ వర్గాలు తప్పుపడుతున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.